డియర్ పేరెంట్స్, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కొంచెం జాగ్రత్తగా గమనించండి. పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్నది మీకు అర్థమవుతుంది. ఈ వీడియో అంతా అయిపోయాక దీని గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ఫ్లవర్ వచ్చిందా నాన్న? ఇక్కడ ఉన్నది. కోకో పౌడర్ వచ్చింది. ఇది షుగర్ వచ్చింది. ఇక్కడ సాల్ట్ ఇక్కడ ఉన్నది. బేకింగ్ పౌడర్ ఎస్ బేకింగ్ సోడా వచ్చింది. వెనిలా ఎసెన్స్ వచ్చింది. ఎగ్ వచ్చింది. బనానాస్ వచ్చింది. బటర్ వచ్చింది. అండ్ ఇలాచీ పౌడర్. ఎస్ ఓకే, అన్నీ వచ్చినాయి. మరి కట్ చేయడానికి కావాల్సింది వచ్చిందా? బట్ వచ్చింది. నైఫ్, ఫోర్క్, సీవ్, సిలికాన్ స్పాచులా, జల్లెడ పట్టేది వచ్చిందా? సీవ్ వచ్చింది. వెరీ గుడ్. విస్క్ వచ్చిందా నాన్న? విస్కా ఎస్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, వీడియో చూసేశారు కదా. నేను మాట్లాడే ముందు మీకు ఒక చిన్న టెస్ట్. ఈ వీడియోలో బిహైండ్ ద సీన్స్ అంటే జరుగుతున్న పని కాకుండా ఆ పని వెనకాల ఏం జరుగుతోంది అని మీరు అనుకుంటున్నారు? వీలైతే ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసి కామెంట్స్లో రాయండి. ఓకే, ఇక మాట్లాడుకుందాం. కొంతమందికి ఇది ఒక క్యూట్ మూమెంట్ లాగా అనిపించవచ్చు, మరి కొంతమందికి ఇక్కడ ఏముందిలే అసలు అని అనిపించవచ్చు. బట్ ఈ చిన్న వీడియోలో ఫౌండేషనల్ లెర్నింగ్ అన్నది చాప కింద నీరులాగా తెలియకుండా జరిగిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ముందు కేక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాము, అవన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకుంటున్నాము. అంటే ప్రీ ప్లానింగ్ జరుగుతోంది, ఆర్ ప్రిపరేషన్ మైండ్ సెట్ అని కూడా అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక టూర్కి వెళ్తున్నాం అనుకోండి. దానికంటే ముందు మనం ఏం చేస్తాం? బ్యాగ్స్ అన్ని చక్కగా ప్యాక్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ బ్యాగ్స్లో మనం అనుకున్నవన్నీ పెట్టుకున్నామో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటాం. ఏదైనా డిఐవై ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ముందు కావాల్సిన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టుకుని ఆ తర్వాతే వర్క్ స్టార్ట్ చేస్తాం. అంతెందుకు, మ్యాథ్స్లో ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ముందు ఆ ప్రాబ్లం మొత్తం చదివి గివెన్ అని చెప్పి ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా రాసి ఆ తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మొదలు పెడతాం కదా. ఇంకా ఏం జరుగుతోంది? ఏదైనా ఇంగ్రీడియంట్ ఉందా అని నేను అడిగిన ప్రతిసారి ఉంది అని యథాలాపంగా చెప్పకుండా టేబుల్ అంతా స్కాన్ చేసి నేను అడిగిన వస్తువు ఉందో లేదో కనిపెట్టి అప్పుడు ఉంది అని సమాధానం చెప్తున్నాడు. దట్స్ అబ్జర్వేషన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక ప్రశ్నకి టెక్స్ట్ బుక్లో సమాధానం వెతికినట్టు, తెలియని ఒక పదాన్ని డిక్షనరీలో వెతికినట్టు. సరే, ఇంకా ఏం జరుగుతోంది అంటే, నేను కనీసం 15 వస్తువుల పేర్లైనా అడుగుంటాను. ఆ పేర్లన్నీ వాడికి తెలిసాయి. ఎలా అంటే, దీనికోసం మేమేమి ఫ్లాష్ కార్డ్స్ వాడలేదు, లేదా వాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇవి యాలకులు, ఇది గోధుమ పిండి, ఇది కోకో పౌడర్, ఇది బేకింగ్ పౌడర్ అని 1కి 10 సార్లు వాడితో రిపీట్ చేయించలేదు. మేము చేసిందల్లా ఒకటే, ఈ వస్తువులన్నీ వాడి అనేక సార్లు వాడితో కలిసి పనిచేసాము. అంటే దిస్ ఎంటైర్ ప్రాసెస్, అది ప్రీ ప్లానింగ్ కావచ్చు, అబ్జర్వేషన్ కావచ్చు, కొత్త పదాలు అంటే వొకాబులరీ కావచ్చు, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వాడి బ్రెయిన్లో ఈ పాత్వేస్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతూ వచ్చాయి. అండ్ ఇన్నిసార్లు మనం వాళ్ళతో కలిసి పని చేసినప్పుడు, లేదా రోజు ఒక పని, అది ఏ పనైనా కావచ్చు, పిల్లలతో కలిసి చేసినప్పుడు వాళ్ళతో మనం వెలకట్టలేని సమయాన్ని గడుపుతున్నాం అన్నట్టు. బోలెడంత ప్రేమ పేరెంట్స్కి పిల్లలకి మధ్య పారుతుంది. ప్రేమ ఒక్కటే కాదు, అండర్స్టాండింగ్ కూడా. వాళ్ళు ఏదైనా తప్పో ఒప్పో చేసినప్పుడు అమ్మ నాన్న ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది వాళ్ళకు అర్థమవుతుంది. ఒక కొత్త వస్తువుని చూసినప్పుడు, లేదా తెలిసిన వస్తువునైనా ఎలా వాడుతున్నారు, వాళ్ళ చేతులు ఎలా కదులుతున్నాయి, వాళ్ళ చూపు ఎక్కడుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అన్నది మనకి అర్థమవుతుంది. నేను వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి నా ప్రయత్నం వల్ల ఒకటే, పిల్లలు చేసే పనిని మనం చూసే లేదా మనం ఆలోచించే దృక్పథం మారాలి అని. అందరూ చూసే కోణం నుండి కాకుండా మనం మరో కోణం నుండి చూడాలి అని. అరే, వాడు ఎందుకు అలా చేశాడు, అలా చేయడానికి దారితీసిన అంశాలు ఏంటి, లేకపోతే ఎవరు, ఇందులో నా పాత్ర ఏంటి, ఇప్పుడు చేస్తున్న ఈ పని యొక్క ప్రభావం ఫ్యూచర్లో వాడి మీద ఎలా ఉండబోతోంది, ఇలాంటి ప్రశ్నలు మన మెదడులో కలగాలి. అప్పుడు మనం ఆలోచించే విధానం మారాలి కూడా. అప్పుడే మన పిల్లలు సంతోషంగా ఎదుగుతూ ప్రయోజకులవుతారు. పిల్లల లెర్నింగ్ అన్నది క్లాస్ రూమ్లో మాత్రమే జరగదు, ఇలాంటి చిన్న చిన్న పనుల్లో కూడా బోల్డంత లెర్నింగ్ జరుగుతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే, ఈ చిన్న చిన్న పనుల్లో బిహైండ్ ద సీన్స్ నేర్చుకునే స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్సే క్లాస్లో బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడే టూల్స్ లాగా మారుతాయి. సో ఇప్పుడు మీకు అర్థమైందా మనం మన పిల్లలతో కలిసి ఏం చెయ్యాలో? ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు కనుక మీకు సెన్సిబుల్గా అనిపించినట్లయితే, ఇలాంటి మరెన్నో పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. ముఖ్యంగా
మీకు తెలిసిన పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే పిల్లల్ని అర్థం చేసుకునే కోణం మారినప్పుడే వాళ్ళ చైల్డ్హుడ్ హోల్సమ్గా మారుతుంది. ఇంకో విషయం, ఈ వీడియోలో ఇంకా ఏమైనా లెర్నింగ్స్ మీకు కనిపించాయా, నేను మిస్ చేసిన పాయింట్స్ ఏమైనా మీకు అనిపిస్తే కామెంట్స్లో రాయండి. లెట్స్ లెర్న్ టుగెదర్. థ్యాంక్ యూ.